కొంచెం టైం తీసుకొని చేసే పనిలో పూజ రూమ్ క్లీనింగ్ ఒకటి నాకు ఎందుకు టైం తీసుకుంటానంటే పాజిటివ్ ఎనర్జీని తెచ్చే పనులు అనమాట ఇవన్నీ కూడా. మనం చేసే పూజలు, మనం చేసే అలంకరణ అంతా కూడా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి గంధం అండ్ కుంకుమ యూస్ చేసి అందరు పెడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను వీడియోలో పెడుతున్నాను కదా ఇలా కాంబినేషన్గా, సో అవి అలా కలిపి పెడుతుంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. అందరూ గంధం బొట్టు పెడుతూ ఉంటారు కానీ విభూతి చాలా తక్కువ మంది పెడతారు కదా. సో ఇలా బొట్లు పెట్టిన తర్వాత చూడండి గౌరీదేవి ఎంత కలగా కనిపిస్తారో మనకి. పూజ చేసిన తర్వాత అయితే ఇంకా పాజిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లోనే ఉన్నట్లుంటుంది. బొట్టు పెట్టేటప్పుడు వీడియో అయితే షూట్ చేయను, ఊరికే మీకు చూపించడం కోసం అని వీడియో షూట్ చేసామన్నమాట. మేనేజ్ చేయలేనమాట, చాలా టైం తీసుకుంటుంది. ఇంకా నేను ఇలా చేశాను కదా మీరు ఇలాగే చేసేయండి అని మాత్రం నేను చెప్పడం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అండ్ యూట్యూబ్లో చూసి నేర్చేసుకుంటున్నారు అని అనుకుంటారు కానీ యూట్యూబ్లో చూసినా చూడకపోయినా అసలు మనకంటూ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాము. సో నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇంటిని పాజిటివ్గా పెట్టాలన్నా నెగిటివ్గా పెట్టాలన్నా మన చేతిలోనే ఉంటుంది.